హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అక్విజిషన్ మాడ్యూల్లో బుక్స్ ఆర్డర్ ఎలా ప్రాసెసింగ్ అనమాట. అంటే బుక్స్ ఆర్డర్ వేయడం, రిసీవ్ చేసుకోవడం, ఇన్వాయిస్ ప్రాసెసింగ్, యాక్సెషనింగ్, ఇదంతా బుక్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఉంటుంది అనమాట అక్విజిషన్స్ మాడ్యూల్ కింద. మనం ఈ వీడియోలో బుక్స్ ఎలా ఆర్డర్ చేస్తారు, వెండర్ని ఎలా క్రియేట్ చేసి వాళ్ళని సెలెక్షన్ చేసి వాళ్ళకి ఎలా ఆర్డర్ ప్లేస్ చేస్తారు, బుక్స్ వచ్చిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటారు, రిసీవ్ చేసుకున్న తర్వాత ఎలా యాక్సెషనింగ్ ఇస్తారు, అవన్నీ ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం అన్నమాట. ఇక్కడ అక్విజిషన్లోకి మనం వెళ్ళాలి. ఫస్ట్ అక్విజిషన్ మెనూలోకి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి మనకి ఇక్కడ వెండర్ సెట్ చేయాలి. వెండర్ సెట్ చేసి ఫస్ట్ వెండర్కి మనం ఏ వెండర్కి మనకి అంటే సప్లయర్కి ఎవరికి మనం బుక్స్ ఆర్డర్ చేస్తున్నాం. ఇక్కడ న్యూ బాస్కెట్ అంటే న్యూ ఆర్డర్ అని అర్థం. న్యూ బాస్కెట్ అంటే న్యూ ఆర్డర్, ఒక కొత్త ఆర్డర్ మనం ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఆర్డర్ నేమ్, బాస్కెట్ నేమ్ అంటే ఆర్డర్ నేమ్. ఆర్డర్కి ఒక నేమ్ ఇవ్వాలి. దీన్ని జనవరి 2022 అని నేమ్ ఇచ్చాను ఆర్డర్ని. ఇవన్నీ కొత్తవన్నీ డిఫాల్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా వదిలేయడం. అన్నీ స్టాండింగ్ ఆర్డర్ కాదు. సేవ్ చేయడం. సేవ్ చేసిన తర్వాత మనకి ఆర్డర్ సేవ్ అవుతుంది అన్నమాట. ఆర్డర్ నేమ్ ఇప్పుడు చూడండి, బాస్కెట్ జనవరి 2022 అనేది ఆ బాస్కెట్ నేమ్, అంటే ఆర్డర్ నేమ్ అది. ఇప్పుడు మనం ఆర్డర్ని డిఫరెంట్ సజెషన్స్ ద్వారా కానీ, సబ్స్క్రిప్షన్ ద్వారా కానీ, న్యూ రికార్డ్ ద్వారా కానీ, ఎగ్జిస్టింగ్ ఆర్డర్ ద్వారా కానీ దేని నుంచైనా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎంటీ రికార్డ్ అనమాట, అంటే ఫ్రెష్గా నేను ఎంట్రీ చేస్తున్నాను, దాని నుంచి తీసుకుంటున్నాను. కొన్నిసార్లు సజెషన్ నుంచి కూడా తీసుకుంటాం అన్నమాట. ప్రీవియస్ రికార్డ్స్ ద్వారా కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం డేటా, బిబ్లియోగ్రఫికల్ డేటా. ఇక్కడ నేను ఫ్రెష్ది పెట్టి ఇక్కడ ఎంట్రీ చేస్తాను అనమాట. ఇక్కడ కాలమ్ క్లాసిఫికేషన్ బుక్ మనం ఆర్డర్ ఇస్తున్నాం అన్నమాట. ఎస్ఆర్ రఘునాథన్, ఎస్ఎస్ పబ్లికేషన్స్, 6th ఎడిషన్. ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ అని ఎక్కువ వచ్చిన బుక్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ చేసుకుంటాం. ఇక్కడ ఏమైనా కాస్ట్ ఉంటే కాస్ట్ వేసుకుంటాం. బుక్ కాస్ట్, బార్ కోడ్స్ అవన్నీ తర్వాత వేసుకున్నాయి అన్నమాట. మనకి ఇక్కడ కాస్ట్ ఉంటే కాస్ట్ వేసుకుంటాం. ఇంకా బార్ కోడ్ అవన్నీ బుక్ వచ్చిన తర్వాత ఎంట్రీ చేసుకుంటాం. ఇక్కడ కొహా ఐటమ్ టైప్ అది సెలెక్ట్ చేసుకోవాలి బుక్. ఇప్పుడు ఇక్కడ మనకి మల్టిపుల్ కాపీస్ అయితే అక్కడ మల్టిపుల్ కాపీస్ దగ్గర ఎంట్రీ చేయాలా. ఇక్కడ కింద క్వాలిటీ, అక్కడ మనం ఇచ్చేదాన్ని బట్టి ఇక్కడ క్వాంటిటీ ఉంది కదా, అక్కడ మారిపోతుంది అనమాట. జనరల్గా లాక్ అయి ఉంటుంది క్వాంటిటీ అనేది. ఇక్కడ చూడు, ఆ ఫండ్ వచ్చేసి బుక్స్ ఫండ్ సెలెక్ట్ చేయాలి. బుక్స్ ఫండ్ సెలెక్ట్ చేయాలి కంపల్సరీ. అలాగే ఇప్పుడు మల్టిపుల్ కాపీస్ నేను పెట్టి 2 కాపీస్ ఇస్తున్నాను అనమాట. మల్టిపుల్ కాపీస్ అనమాట. సింగిల్ కాపీ అయితే ఓన్లీ యాడ్ ఐటమ్ అని ఇవ్వాలి. మల్టిపుల్ కాపీస్ దగ్గర ఎన్ని అనేది ఇస్తే మనకి ఇక్కడ మారిపోతుంది. క్వాంటిటీ దగ్గరే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా 2 అని వచ్చేస్తుంది. ఇక్కడ రూపీస్ డిఫాల్ట్గా ఉన్నది కరెన్సీ. వెండర్ కాస్ట్ కూడా మనం వేసుకోవాలన్నమాట. వాళ్ళ కాపీ వాళ్ళు ఎంత అనేది, డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారో కూడా డిస్కౌంట్ వేసుకోవాలి. డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారో కూడా వేసుకోవాలి. ఇంకా డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకి కింద టోటల్లో డిస్కౌంట్ పోను మనకు చూపిస్తుంటుంది అన్నమాట అమౌంట్. మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా అవన్నీ. తర్వాత మళ్ళీ రిసీవింగ్ అప్పుడు మనం మోడిఫై చేసుకోవచ్చు కావాలంటే. వాళ్ళు ఏమైనా మారితే బడ్జెట్ కాస్ట్ కూడా అది వస్తుంది అన్నమాట. మన రిమైనింగ్ అన్నమాట 50% డిస్కౌంట్ అయిపోయిన తర్వాత. ఇక్కడ ఏమైనా నోట్ ఉంటే నోట్ చేసుకోవాలి, ఇంటర్నల్ నోట్ కానీ, వెండర్ నోట్ సంబంధించింది కానీ. ఇక్కడ స్టాటిస్టిక్స్ అంటే స్టాటిస్టిక్స్ పర్పస్ ఏమన్నా ఉంటే మనం ఆథరైజ్డ్ వాల్యూస్ అక్కడ ఇస్తాం. నెక్స్ట్ సేవ్ చేస్తాం. అన్నమాట.
ఇప్పుడు మనం ఇచ్చిన ఆర్డర్ సేవ్ అవుతుంది. అట్లా ఎన్ని బుక్స్ అయినా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. అలా ఆర్డర్ సేవ్ అవుతుంది అనమాట. ఆర్డర్ సేవ్ ఈ బుక్ 2 కాపీస్ టోటల్ అమౌంట్ విత్ డిస్కౌంట్ తర్వాత ఎంత అయింది అంత వస్తుంది. ఈ లాస్ట్లో మనకి బుక్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని క్యాన్సిల్ చేసుకోవచ్చు, టోటల్ రికార్డ్ అనే క్యాన్సిల్ చేయొచ్చు, అన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి అక్కడ అనమాట. ఇది ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ పైన మనకి ఎక్సెల్ ఫైల్లోకి ఇంపోర్ట్ చేయొచ్చు, అంటే సిఎస్వి ఫైల్లోకి ఇంపోర్ట్ చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు. ఇప్పుడు బాస్కెట్ క్లోజ్ చేయాలన్నమాట, అంటే ఆర్డర్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకముందు అయితే ఎన్నైనా ఎంట్రీ చేసుకోవచ్చు. మళ్ళీ దాంట్లో క్లోజ్ చేసిన తర్వాత ఉండదు అన్నమాట. ఇంకా ఆ ఆర్డర్ అక్కడ క్లోజ్ అవుతుంది అనమాట. ఎస్ క్లోజ్ అని మనం ఇక్కడ ఇవ్వాలి. ఎస్ క్లోజ్ అని ఇస్తే మనకి ఆర్డర్ క్లోజ్ అయిపోతుంది. మనం ఇచ్చిన ఆర్డర్ ఇక్కడ చూపిస్తుంది. జనవరి దాంట్లో ఆర్డర్ నేమ్, ఎన్ని కాపీస్ ఇచ్చాము దాన్ని అంతా ఇక్కడ చూపిస్తుందంట. వాళ్ళ ఆ పబ్లిషర్స్ కింద, అంటే ఆ సప్లయర్ అనుకోండి, ఆ సప్లయర్. రిసీవ్డ్ షిప్మెంట్ అంటే మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. రిసీవ్ షిప్మెంట్ అనేది క్లిక్ చేస్తే మనం ఆర్డర్ బుక్స్ వచ్చిన తర్వాత రిసీవ్ షిప్మెంట్ అంటే మన ట్రాన్స్పోర్ట్ వచ్చిన తర్వాత బుక్స్ రిసీవ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వాలన్నమాట. వచ్చిన తర్వాత ఇన్వాయిస్ నెంబర్, వెండర్ ఇన్వాయిస్ ఉంది కదా, అక్కడ ఇన్వాయిస్ నెంబరు మనం ఇవ్వాలి. ఆ బుక్స్ వస్తాయి కదా, దానికి సంబంధించిన ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబరు, దాని డేటు, అవి ఇక్కడ ఇవ్వాలన్నమాట. షిప్మెంట్ కాస్ట్ అంటే మనకి కింద షిప్మెంట్ కాస్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ అన్నమాట. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏమైనా ఉంటే అది ఏ బడ్జెట్ కింద మనం అలాట్ చేయాలా, మిస్లేనియసా లేదా బుక్స్ కిందనా, నెక్స్ట్ ఇవ్వాలి. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఉంటే ఇవ్వాలా, లేకపోతే లేదు వదిలేయాలి. నెక్స్ట్ అనేస్తే మనకి ఇన్వాయిస్ నెంబరు లోడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసేసి ఇక్కడ మనకి రిసీవింగ్ ఆర్డర్ చూపిస్తుంది అన్నమాట. ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇది మనం రిసీవ్ చేసుకున్న ఆర్డర్ అనమాట. ఏ టైటిల్స్ అన్నమాట ఇది రిసీవ్ చేసుకుంది. రిసీవ్ ఆర్డర్ ఫ్రమ్ సిఓ పబ్లిషర్స్ అనమాట. ఇవన్నీ మనకు బుక్ కాస్ట్ అదంతా రిసీవ్. ఇప్పుడు మనం దాన్ని ఈ ఇన్వాయిస్ అని ఇప్పుడు రిసీవ్డ్ అని అంటే మన దాంట్లోకి వస్తుంది. పైన రిసీవ్డ్ అని ఉంటుంది. అక్కడ రిసీవ్డ్ అని క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఆ ఆర్డర్ మనం ఏదైతే ఇన్వాయిస్ ఇచ్చామో అది రిసీవ్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం మోడిఫికేషన్స్ చేయాలంటే ఏమైనా కాస్ట్ మోడిఫికేషన్, అన్ని కాపీస్ వచ్చాయా లేవా అనేది మనకు ఇక్కడ రిసీవ్ అని ఇటు సైడ్ ఉంటాయి. రిసీవ్ అని ఐ రెండు టిక్ చేస్తే ఇటు సైడ్ క్వాంటిటీ రిసీవ్డ్ కింద ఆటోమేటిక్గా మారుతుంటుంది అనమాట. రైట్ సైడ్ క్వాంటిటీ దగ్గర మారిపోతుంటుంది. మనం 2 ఆర్డర్ ఇచ్చాం కదా, అక్కడ 1 చెక్ చేయను కానీ ఇక్కడ క్వాంటిటీ రిసీవ్ అని 1 వచ్చేసింది, ఆటోమేటిక్గా 1 వచ్చేసింది. మనం రెండోది కూడా అక్కడ టిక్ చేస్తే మనకి ఇక్కడ 2 రిసీవ్డ్ అని వస్తుంది అనమాట. ఇక్కడ ఎడిట్ అంటే ఎడిట్ చేసినప్పుడు మనం బార్కోడ్ నెంబర్ ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు, లేకపోతే తర్వాత అయినా ఇచ్చుకోవచ్చు. మనం ఇక్కడ ఇచ్చుకోవాలంటే ఇచ్చేసుకోవచ్చు ఒకేసారి బార్కోడ్ నెంబర్. ఇక్కడ మనకి అంటే రిసీవ్ చేసుకున్న 2 బుక్స్ రిసీవ్డ్ కాబట్టి ఒకదానికి బార్కోడ్ నెంబర్ నేను ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాను, నెక్స్ట్ దానికి ఇంకో నెంబర్ ఇస్తాను. 2 కాపీస్ రిసీవ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఎడిట్ 10 ఇచ్చాను, సేవ్ చేశాను. ఇప్పుడు అది మనకు అక్కడ బార్కోడ్ నెంబర్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. అక్కడ బార్కోడ్ దగ్గర బార్కోడ్ నెంబరు 10 డిస్ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. మనకు రెండోది కూడా మళ్ళీ మనకు అది కూడా చెక్ అంటే అది కూడా రిసీవ్డ్ అని వచ్చేస్తుంది అనమాట. అప్పుడు 10 పైన బార్కోడ్ వచ్చింది. ఇప్పుడు రెండో దానికి కూడా నెంబర్ ఇస్తాం, బార్కోడ్ నెంబర్. ఇలా కాకుండా మనం రిసీవ్ పూర్తి చేసుకున్న తర్వాత అయినా యాక్సెషన్ నెంబర్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఇచ్చేస్తే ఇక్కడ యాడ్ సేవ్ చేసింది, సేవ్ చేంజెస్. బార్కోడ్ నెంబర్ 2 రిసీవ్. ఇప్పుడు బార్కోడ్ నెంబర్ 11 కూడా డిస్ప్లే అయిపోతుంది. అప్డేట్ అవ్వను కానీ దాంట్లో 1 సెకండ్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ బార్కోడ్ నెంబర్ రెండోది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అక్కడ. అది వచ్చేసింది, 11 కూడా వచ్చేసింది బార్కోడ్ నెంబర్. ఇటు సైడ్ రైట్ సైడ్ క్వాంటిటీ రిసీవ్డ్ ఆటోమేటిక్గా ఇక్కడ 2 అని వచ్చేస్తుంది. మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ 2 అని ఎంటర్ చేస్తే అక్కడ ఆ 2 చెక్ అవుతాయి.
అక్కడ చెక్ చేసి ఇటు సైడ్ క్వాంటిటీ దగ్గర రిసీవ్ అవుతాయి అన్నమాట. ఇంకేదన్నా మోడిఫికేషన్స్ అంటే కాస్ట్లు గీస్తే ఇక్కడ మోడిఫికేషన్ చేసుకొని ఫైనల్గా సేవ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ ఈ రిసీవింగ్ ఐటెమ్స్ సంబంధించి మనకి ఫండ్ అన్ని క్లియర్గా ఉంది. మన క్వాంటిటీ ఉంది, క్వాంటిటీ రిసీవ్డ్ అని ఉంది, మొత్తం చూసాను ఇక్కడ. ఇక్కడ రిసీవ్డ్ అని కొడితే చూడు, ఇక్కడ రిసీవ్ అని ఇచ్చింది, కింద క్లిక్ చేసాం కాబట్టి అక్కడ రిసీవింగ్ కింద వచ్చేసింది మనకి కిందది, అది రిసీవింగ్. రిసీవ్డ్ ఆల్రెడీ రిసీవ్డ్ ఐటమ్ అన్నమాట. ఇప్పుడు రిసీవ్డ్ ఫినిష్ చేసేస్తాం మనం ఇక్కడ. అక్కడికి మనకు క్లోజ్ అయిపోతుంది. రిసీవ్డ్ ఫినిష్ కింద మెనూ ఉంది. ఇక్కడ ఇన్వాయిస్ దగ్గర మనకి కింద ఫినిష్ రిసీవింగ్ అంటే అక్కడికి రిసీవింగ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఆ ఇన్వాయిస్ సంబంధించిన డీటెయిల్స్ అంతా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇన్వాయిస్ డీటెయిల్స్ అంతా కింద వచ్చేస్తుంది అనమాట. అట్టా ఎన్ని కాపీస్ అని మనం ఏం చేసుకున్నా మొత్తం డీటెయిల్స్. ఇది టోటల్గా మనకి దానికి సంబంధించిన బుక్స్ సంబంధించిన ఫండ్లోంచి డిడక్ట్ అవుతుంది ఈ కాస్ట్ ఇదంతా. ఇప్పుడు మనకు బడ్జెట్ దగ్గరికి వెళ్తే ఎంత డిడక్ట్ అయింది కూడా మనకు చూపిస్తుంటుంది అనమాట అక్కడ. ఈ విధంగా ఏ ఫండ్ మన బుక్ ఫండ్ అంటే బుక్ ఫండ్, ఏ ఫండ్ అంటే ఆ ఫండ్లోంచి ఆ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. అట్లా టోటల్గా మన బడ్జెట్ నుంచి వస్తుంటుంది. ఈ విధంగా మనం బుక్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా యాక్సెషన్ నెంబర్ కూడా వచ్చేసింది అనమాట. అంటే ఆ అక్విజిషన్ నుంచే మనం చేసుకోవచ్చు. కొంతమంది క్యాటలాగ్ నుంచి డైరెక్టే చేస్తారు. అక్విజిషన్ నుంచి ప్రాసెస్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఆ బుక్ ఇక్కడ చెక్ చేసినా కూడా మనం చూసుకోవచ్చు. అక్విజిషన్ నుంచి మనం ఆర్డర్ చేసుకుంటూ మనం యాక్సెషనింగ్ చేయాలంటే ఈ విధం ప్రాసెస్. అలా కాకుండా మనం డైరెక్ట్ క్యాటలాగింగ్ అక్విజిషన్ పడలేదంటే డైరెక్ట్గా క్యాటలాగింగ్ చేసుకోవచ్చు. అక్విజిషన్ నుంచి ఆర్డర్ నుంచి ప్రాసెస్ బడ్జెట్ నుంచి రావాలన్నమాట. వచ్చి ఇక్కడ చూడండి అక్కడ కాలమ్ క్లాసిఫికేషన్ వచ్చింది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆ డీటెయిల్స్ కూడా మనకు చూపిస్తుంది. ఓపాక్లో కూడా మనం చూడొచ్చు. అలాగే అంటే యూజర్స్ చూసే దగ్గర ఓపాక్ కాబట్టి ఇది స్టాఫ్ ఇంటర్ఫేస్ కాబట్టి దీంట్లో మనం చూడ బార్కోడ్ 10, 11 ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. ఆర్డర్ నుంచే మనం ఆ యాక్సెషన్ నెంబర్ కూడా ఇచ్చేస్తాం. ఈ విధంగా వేస్తారు. ఈ విధంగా మనకి అక్విజిషన్లో బుక్ ఆర్డర్ ప్లేసింగ్ సంబంధించిన ఒక ప్రొసీజర్ అనమాట. దీంట్లో మనకు ఫస్ట్ వెండర్ సెలెక్షన్, బాస్కెట్ క్రియేషన్ అంటే ఆర్డర్ క్రియేషన్ నేమ్, ఆర్డర్ ప్లేసింగ్, తర్వాత రిసీవింగ్, ఫైనల్గా యాక్సెషనింగ్, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం ఆ బుక్స్ అలా ఆర్డర్ ప్లేస్ చేస్తామన్నమాట. అలాగే యూజర్ సజెషన్ చేసే ఏవైతే బుక్స్ సజెషన్ చేస్తారో వాటి నుంచి కూడా మనం సజెషన్ నుంచి కూడా బుక్స్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట. అది మనం నెక్స్ట్ వీడియోలో చేసుకున్నాం. యూజర్ ఎలా సజెషన్ చేస్తారు, దాని నుంచి మనం ఆర్డర్ ఎలా ప్లేస్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో చేసుకున్నాం. థ్యాంక్ యూ.